ఇక షట్చక్రాలలో మూడవదైనటువంటి మణిపూరక చక్రం. ఈ మణిపూరక చక్రానికి రమ్ అనే బీజాక్షరాన్ని వాడతారు. ఆ సాధన రమ్ అనే బీజాక్షరంతో చేసుకోవాలన్నమాట. ఇంకా దీనికి ఉన్న తత్వం ఏంటంటే అగ్ని తత్వం కలిగి ఉంటుంది అనమాట. ఎలిమెంట్స్లలో అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది అనమాట. అంటే చాలా వేడి అనమాట. ఇంకా అది ఎక్కడ ఉంటుంది, దాని స్థానం ఏంటి అంటే నాభి స్థానం అని చెప్పుకోవాలి. ఇంకొకటి చెప్పాలంటే జఠరాగ్ని కూడా ఉండేది ఎక్కడ, నాభి స్థానమే. సో తిన్న పదార్థాలు కూడా అరగాలి అంటే జఠరాగ్ని ఉండాలి అని అంటారు పెద్దలు. సో అరుగుదల సిస్టమ్ అయినా కూడా మనకి డైజెషన్ సిస్టమ్ అనేది పనిచేసేది ఈ యొక్క చక్రం యాక్టివేట్ అవ్వడం వల్లనే. ఈ చక్రం యాక్టివేషన్ వల్ల డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేసి జీర్ణక్రియ జరుగుతుంది అన్నమాట. సో దీనికి కాంతివంతమైనటువంటి చక్రం అని కూడా చెప్తారు. ఇంకా ఈ యొక్క చక్రం తల్లికి బిడ్డకి అనుసంధానం చేసేటువంటి చక్రం అని కూడా చెప్తారనమాట. అంతేకాకుండా తన కామవాంఛను జయించాలంటే ఈ యొక్క చక్రం యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఉంటుందన్నమాట. ఈ చక్రం యాక్టివేట్లో ఉంటేనే తన కామవాంఛ నెరవేరుతుంది. వద్దన్నా అవుననుకున్నా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఎలిమెంట్ అంటే అగ్నితత్వం చాలా పవర్ఫుల్గా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి అంటే సాధన అనేది చేయాల్సి ఉంటుంది. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. కాబట్టి దాని యొక్క సాధన అనేది కరెక్ట్గా క్రియాశీలకంగా ఉంటే ఆ మనిషి యొక్క ఏమంటారు తత్వము అంటే ఈ యొక్క మణిపూరక చక్రం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అని అంటారు అనమాట. సో దీనికి అధిదేవత సూర్యుడు అని కూడా చెప్తారు. కొందరు సూర్య ఉపాసకులు ఈ మణిపూరక చక్రాన్ని బాగా యాక్టివేట్ చేసుకుంటారట. ఎందుకంటే సూర్యుడు అంటే లోకానికి కాంతినిచ్చేవాడు. అలాగే ఒక మనిషి యొక్క దేహానికి కూడా కాంతి పుంజంలాగా పనిచేస్తుంది మణిపూరక చక్రం. సో తెలుసుకున్నాగా దీని గురించి.